మొదటిది నెహెమ్యా, రెండవది ఎజ్రా, మూడవది జెరుబ్బాబేలు, నాలుగవది హనాని, ఐదవది హనన్యా. ఈ 5 మంది ఒక టీం జట్టుగా దేవుడు వాడుకొని 52 రోజుల్లో ఆ ప్రాకారములు కట్టడానికి దేవుడు ఇది ఒకవైపు. ఏం అపోజిషనే లేదా బ్రదర్ అని మీరు అడుగుతారు కదా. అవకాశం ఉంది. ఎక్కడ మంచి ఉంటుందో అక్కడ చెడు, ఎక్కడ ఆత్మీయంగా ఉంటుందో అక్కడ శరీరానుసారంగా కనిపిస్తుంది, ఎక్కడ పరిశుద్ధత ఉంటుందో అక్కడ పాపం కూడా కనిపిస్తుంది, ఎక్కడ ప్రభు ఉంటాడో అక్కడ సాతాను కూడా కనిపిస్తాడు. ఇక నష్టం కలిగించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అందరి పేర్లు నేను చెప్పను. 2వ అధ్యాయంలో 2 పేర్లు రాయబడినాయి అనుకుంటా. నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనం. నెహెమ్యా చాప్టర్ 2 verse 10. హోరేనీయుడైన సన్బల్లతును చాలు, అమ్మోనీయుడైన టోబియా. సన్బల్లతు, టోబియా వీళ్ళిద్దరు ఆపోజిట్ వర్గ. వీళ్ళకి ఇంకొక ఆయన కూడా చేరాడు కొద్దిగా ముందు అధ్యాయాలకు వెళితే, ఆయన కూడా ఉద్యోగస్తుడే. వీళ్ళు ముగ్గురు ఎవరంటే యూదులకు వ్యతిరేకమైన వారు. వాళ్ళు యూదులు కాదు. పర్షియా దేశపు రాజు కింద యెరూషలేము ఉన్న కారణం చేత ఆ యెరూషలేము చుట్టుప్రక్కల ప్రాంతాలన్నింటినీ చూడటానికి పర్షియా రాజు ద్వారా నియమించబడిన గవర్నమెంట్ అఫీషియల్స్. ఇప్పుడు నేను అడుగుతా ఒక ప్రశ్న, నేరుగా సూటిగా చెప్పండి. పర్షియా రాజు ద్వారా నియమించబడిన సన్బల్లతు, టోబియా లాంటి వాళ్ళు చెప్పేది పర్షియా రాసింటాడా, లేకపోతే అంటే సూషోను కోటలో ఉన్న రాసింటాడా, లేకపోతే సాధారణంగా ఇందాక మనం 5 మంది పేరు చెప్పాం కదా, నెహెమ్యా, ఎజ్రా, జెరుబ్బాబేలు, హనాని, వీళ్ళు చెప్పే మాటలు వింటాడా? ఎవరు చెప్పే మాట వింటాడు? అధికారులు చెప్పే మాటలే వింటారు. ఎందుకంటే పైన అధికారి వాళ్ళకి సంబంధించిన ఆయనే, పైన అధికారికి సంబంధించిన ఆయనే కింద వాళ్ళని కూడా పెట్టుకున్నాడు. విచిత్రం ఏంటంటే ఆ రాజు వీరు సన్బల్లతు, టోబియా మాటలు కనీసం కూడా చెవును పెట్టలేదు. అలాంటి గొప్పలు ఈ దినాల్లో ఉంటే ఎంత బాగుండు. వీళ్ళు ఎలాంటి మనుషులు అని గ్రహింపగలిగి వాళ్ళు చెప్పేది మంచిదేనా కాదని తెలుసుకునే వాళ్ళు ఉంటే ఇలాంటి కట్టడాలు బయటికి వస్తాయి. వీళ్ళు చెప్పేదే కరెక్ట్ అని వాళ్ళనే నమ్మి నెహెమ్యా లాంటి వాళ్ళని ఆపించి భవిష్య కట్టడాలు బయటకు వచ్చిండేవి. కనుక ఒక పని జరుగుతుందంటే ఎంతో వర్క్ ఉంటుంది. బయటికి కనిపించేది నెహెమ్యానే, కానీ లోపల అంతరంగంలో చాలా 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 పోరాటం మనకు కనిపిస్తుంది. నెహెమ్యా ఎంత ప్రయాసపడి వచ్చినాడు, జీతం పోగొట్టుకొని వచ్చినాడు, డబ్బులు పోగొట్టుకొని వచ్చినాడు, పేరు ప్రతిష్టలు పోగొట్టుకొని వచ్చినాడు, సౌకర్యాలు పోగొట్టుకొని వచ్చినాడు. ఇన్ని పోగొట్టుకొని వచ్చి పనిచేస్తే ప్రజలకు ఇష్టం లేదు. దోచుకుంటే పోవచ్చే ప్రజలకు ఇష్టమేమో, దారబోస్తే ప్రజలకు ఇష్టం లేదేమో. యేసుప్రభు విషయంలో కూడా జరిగింది. ఆ పిల్లవాడికి తల్లి తండ్రి వెనక ముందు ఎవరు లేరా? వెనక కూర్చోవచ్చు కదా. ఆయనకు కష్టమైతే మీరు షామాన కింద కూర్చోండి. అట్లా మీరు రండి రండి అంటే రారు. కనుక దేవుని మంది రావడంలో ఇలా పరిచర్య కొరకు పాలు పొందే నెహెమ్యా నాయకత్వంలో పనిచేసే వాళ్ళు ఉంటారు. సన్బల్లతు, టోబియా వలె ప్రతికూలంగా పనిచేసే వాళ్ళు కూడా ఉంటారు. విచిత్రం ఏంటంటే ప్రతికూలతకే పత్తాసు పలికే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, కానీ దైవికమైన దాని కొరకై ప్రయాసపడే వాళ్ళు చాలా తక్కువ. ఇప్పుడు ప్రభు బల దగ్గరికి వెళ్ళక మనపు పరలోకపు నెహెమ్యా అయిన యేసుక్రీస్తు ప్రభువు ఆయన మనతో కలిసి కట్టే పనిలో నిమగ్నమై ఉన్నాడు. ఎజ్రా లాంటి వాళ్ళు, జెరుబ్బాబేలు లాంటి వాళ్ళు, హనాని లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరితో కలిసి ఆయన కడుతుంటే ఆయనతో కలిసి మనం కడుతున్నామా? అపోస్తలుడైన పౌలు అదే కొరింథీయుల్లో అన్నాడు కదా, ఆయన నేర్పరి అయిన శిల్పకారుడు.
ఆయనతో కలిసి మనం కడుతూ ఉంటే నెహమ్యాతో కలిసి కడుతున్నట్లే. అలా కాకుండా సన్బలట్టు టోబియా లాంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఇక్కడ రాసినారు, వాళ్ళ గోత్రాలు కూడా ఇక్కడ రాసినారు. వాళ్ళు ఇశ్రాయేలీలకు చాలా విరోధమైన మనుషులు. కానీ దేవుడు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగించాడు. కానీ జ్ఞాపకం ఉంచుకునండి, ఎప్పుడు దేవుని పని కొరకాయి, మంచి పని కొరకాయి, కట్టే పని కొరకాయి, నిర్మాణము కొరకాయి. కట్టే పని అంటే బిల్డింగే అనుకోవద్దండి. జీవితాలు కట్టాలా, కుటుంబాలు కట్టాలా, సమాజాలు కట్టాలా, సంఘాలు కట్టబడాలా. ఇవన్నీ మనం చేసే పనులు కాదు. కానీ ప్రభు మనలాంటి వారిని ఏర్పరచుకొని అప్పగించున్నాడు. కనుక వీలైతే కట్టడానికి ప్రయత్నం చేయాలా, కానీ పడగొట్టడానికి ప్రయత్నం చేయొద్దండి. రెండు రకాల వాళ్ళు ఉంటారు, కన్స్ట్రక్టర్స్ అండ్ డెస్ట్రక్టర్స్. నహమయా అండ్ హిస్ టీమ్ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద కన్స్ట్రక్షన్ ప్రాసెస్. సన్బల్లట్ అండ్ హిస్ టీమ్ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద డెస్ట్రక్షన్ ప్రాసెస్. ప్రభు బల దగ్గరికి వచ్చినప్పుడు మనకి జ్ఞాపకం చేయబడేది మత్తయి 16:18, బండ మీద నా సంఘమును ఆయన కడుతూ ఉండగా సియోను మూలరాయి, ముఖ్యమైన మూలరాయి, ఆయనతో పాటు మనమును సజీవమైన రాళ్ల వలె పేతురు అన్నాడు కదా, కట్టబడాలని కోరుతాం. ఇవన్నీ చాలా తేలిగ్గా జరగవు. మనం అనుకున్నట్లు జరిగితే ఇంకేముంది జీవితం. దేవుని ప్రణాళిక ఎలా ఉంటుంది అలాగ జరుగుతుంది. ఒక్క రోజులోనే అన్ని ఓళ్ళు ఏమైతాయి, బండ్లు ఓళ్ళు అయిపోతాయి. ఒక్క వారంలోనే జీవితాలు తలకిందులు అయిపోతాయి, ఒక్క మాసంలోనే జీవితాలు తలకిందులు అయిపోతాయి. విషాదకరమైన సంగతి ఏంటంటే అయినా మనం మారట్లేదు. దేవుడు మనం మార్చాలని రకరకాలైన పరిస్థితులు గుండా తీసుకుని వెళుతుంటాడు. మనల్ని ఆత్మీయంగా చేయటానికి దేవుడు ఎప్పుడు పొరపాటు చేయడు, అన్యాయం చేయడు. బైబిల్లో రాయబడింది, దేవుడు అన్యాయం చేయట అసంభవం, సర్వశక్తుడు న్యాయము తప్పడు. అదేంటి బ్రదర్, ఇలాంటివి జరిగినా కూడా దేవుడు అన్యాయం చేయడా? దేవుడు తన కుమారుణ్ణి శిలువ మీద పంపించినప్పుడు అన్యాయం చేయకపోతే దేవుడు మన జీవితాల్లో అనుమతించే పరిస్థితులకు అన్యాయం చేయడు అని మనము అనటానికి నోరు ఎలాగొస్తుందంటారు? దేవుడు న్యాయవంతుడు. అందుకనే నెహెమీయా 4:17-19 చెప్పబడింది, పని మిక్కిలి గొప్పది, మీరు ఏళ్ళ ఎడమకు ఉన్నారు, బాకానాదం వినబడగా మీరు దగ్గరకు రండి, మన దేవుడు మన పక్షమున. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతా, కరెక్ట్ మీరు జవాబు చెప్పాలా. నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయం చూడండి, 19వ వచనం. అప్పుడు నేను ప్రధానులతోనూ అధికారులతోనూ మిగిలిన వారితోనూ ఇట్లంచిని, పని మిక్కిలి గొప్పది. ఎక్కడున్నారంట? ఉండేది ఎక్కడ అంటే అర్థం ఏంటి? భూమి మీద ఉండేది వేరే, గోడ మీద ఉన్నాడంటే అర్థం ఏంటి? పని చేయడానికి వెళ్తాడా, సరదాగా వెళ్తాడా? పని చేయడానికి గోడ మీద ఉన్నాడంటే అర్థం ఏంటి? పని చేయడానికి వెళ్ళాడు అక్కడికి. కానీ ఎక్కడున్నాడంటే చాలా ఎడమగా ఉన్నాడు. ఎడమ అంటే మీకు తెలుసుగా, తెలంగాణ భాషలో ఏమంటారు? వెరీ గుడ్, అంత క్లాసిక్గా చెప్పినందుకు థ్యాంక్స్. చాలా దూరంగా ఉండిపోయారు. అంటే బహుశా వాళ్ళు ఉత్తరం ఉంటే వీళ్ళు దక్షిణం వైపు, వాళ్ళు తూర్పునుంటే వీళ్ళు పడమర వైపు. చాలా ఎడమగా ఉన్నారు. మొఖాలు కనపడట్లేదు. హృదయాలు మాత్రం ప్రైస్తులాడని అత్తుకున్నట్లే ఉంటారు. పొట్టలు కలుస్తున్నాయి, హృదయాలు కలవట్లేదు అనేవాళ్ళుగా. పొట్టలు పెద్దగా అయిపోతున్నాయి, హృదయాలు చిన్నగా అయిపోతున్నాయి. పాతకాలంలో అలా కాదు, హృదయాలు పెద్దగా అయ్యి పొట్టలు చిన్నగా ఉండేవి. ఇప్పుడు రివర్స్ అయింది సీన్. చాలా ఎడమగా ఉన్నారు. చదవండి తర్వాత 20వ వచనం. గనక ఏ స్థలములో, చాలు, ఏ స్థలంలో మీకు ఏ నాదం? చాలా నాదాలు ఉన్నాయి బైబిల్లో. నాదం అంటే ఏంటి? తెలుగు పండితులు ఎవరు లేరా? అంత ఇంగ్లీష్ మీడియమేనా? స్వరం. నాదం అంటే స్వరం, శబ్దం.
యెహోవా స్వరం 29వ కీర్తన. భక్త్ సింగ్ గారు ఒక పెద్ద పుస్తకం కూడా దీని మీద రాసిన, యెహోవా స్వరం, ద వాయిస్ ఆఫ్ ద లార్డ్. యెహోవా స్వరం యొక్క శక్తి ఆ కీర్తన అంతా గ్రంథస్థం చేయబడింది. కనుక బాకానాదం అంటే అర్థం ఏంటి? బాకా స్వరం. ఆ బాక ఎవరు? దేవుని చేత ఎన్నుకోబడిన వాళ్ళు. ఎవరు వాక్యం ప్రకటిస్తున్నారు? వాళ్ళ బూర పట్టుకుని, బాక అంటే బూర, దాన్ని పట్టుకొని పాతకాలంలోన అంటే మైక్రోఫోన్లు ఇవన్నీ లేనప్పుడు బూరలు తీసుకొని సువార్తకి వెళ్ళేవాళ్ళు. బూరలు పట్టుకుంటే కొద్దిగా పెద్ద స్వరం వస్తుంది, అంతే, ఇంత రాదు. ఆ బూరలు పట్టుకొని సువార్త చేసేవాళ్ళు. బూరలన్నీ రకరకాల దాంట్లో చేసేవారు. మనకి వాక్యంలో కూడా ఉంది కదా, పాత నిబంధనలో వెండి బూరలు కూడా తయారు చేసుకున్నారంట. ఆ ఊదేవారు. ఏ సందర్భంలో ఊతారో ఇప్పుడు నేను చెప్పట్లేదు, ఎందుకంటే డైవర్షన్ అయిపోద్ది. ఆ శబ్దం వినిన తర్వాత వాళ్ళందరూ దగ్గరికి వచ్చేవాళ్ళు. ఇప్పుడు కూడా మనకు బోర, దేవుని పాత్రలు, స్వరం, దేవుని వాక్యం. దేవుని వాక్యం ఎక్కడైతే ఊదబడుతుందో, ప్రకటించబడుతుందో అక్కడికి దగ్గరికి రండి. మనకుండా పోతే ఏం జరుగుతుందో? మనకింటే వాళ్ళు ఎక్కువ చెప్తారా ఏంటి? మనకు వచ్చిన థాట్స్ వాళ్ళకు వచ్చా ఏంటి? మనకున్న పాయింట్లు వాళ్ళకున్నాయా ఏంటి? మనకున్న జాయింట్లు వాళ్ళకున్నాయా ఏంటి? ఎన్నో కారణాలు పెట్టుకుంటాం. ఇవన్నీ ఏంటంటే వాక్యానికి విరుద్ధం. ఎడమగా ఉన్నారు, దగ్గర పనిచేసే వాళ్ళంతా దగ్గరికి రావాలా? పని మిక్కిలి గొప్పది, మీరేల ఎడమగా ఉన్నారు, బాకానాదం వినబడగా. మీరు ఎక్కడికి రండి? చదవండి, కింద వరుస. రండి రండి రండి. 2:17 ఏం చూసాము? 2:17 కట్టుదమ రండి. 4:20 ఏంటి? మా దగ్గరకు రండి. కట్టేకొచ్చిన వాళ్ళే వాళ్ళ దగ్గరికి వస్తారు. ఎవరు కట్టగలరో వాళ్ళ దగ్గరికి. ఇప్పుడు ఏం జరుగుతుందంటే చదవండి చాలు. యుద్ధము అనే మాట ఇక్కడ వాడబడుతూ వచ్చింది. 19వ వచనంలో యుద్ధం అని చెప్పాడా? ఏమన్నాడు? పని మిక్కిలి గొప్పది. అక్కడ ఏం రాయాలా? యుద్ధము మిక్కిలి గొప్పది అని రాయాలా, అంతేనా? అక్కడేం రాశాడు? పని మిక్కిలి. మరి ఇప్పుడు 21లో ఏం రాయాలా? లేదా 20 చివర్లో ఏం రాయాలా? మన దేవుడు మన పక్షమున పని చేయును అని రాయాల, అంతేనా? అక్కడ పని, ఇక్కడ యుద్ధము. ఈ రెండు వేరే పదాలా ఒకటేనా? పని యుద్ధమా? యుద్ధం పనే. కాకపోతే ఎందుకు రాశారు మరి? పొరపాటు రాశారా? పదాలు రాక రాశారా? మనమైతే అలాంటి పొరపాట్లు, పదాలు రాకుండా ఇవే మనకు సరిపోతాయి, మనకు సూట్ అవుతుంది. కానీ వాక్యం అలా కాదు కదా. మొదట పని ఆరంభించినారు, తర్వాత ఏమైపోతుంది? అది యుద్ధం అయిపోతుంది. నువ్వు ఇక్కడ తల పెట్టమంటావా? ఇక్కడ కిటికీ పెట్టమంటావా? ఇక్కడ అది పెట్టమంటావా? అసలు ఇక్కడ పెట్టకూడదు. ఎందుకు పెట్టకూడదు? నువ్వు పెట్టమన్నావు కనుక పెట్టకూడదు. అర్థమైంది నేను చెప్పే మాటలు మీకు? పనిగా ఆరంభించబడింది ఇది, తర్వాత ఏమవుతుంది? యుద్ధం అయిపోతుంది. ఒకరికొకరు పడదు. నేను చెప్పకుండా నా పని చేసినారు, నేను చెప్పకుండా నీ పని చేసినాను, నేను చెప్పకుండా ఇసుక తోలినా, నేను చెప్పకుండా ఇటుకలు తోలినా, నేను చెప్పకుండా అది పెట్టినాను, ఇంక నేను రాను, నేను డబ్బులు ఇయ్యను, నేను తలుపులు. ఇంతకుముందు బ్రదర్ మీరు స్లాబ్ ఇది నాకు తెలియదు, ఓల్డ్ ఏజ్ ఇంటారు, ఇదేంటి టైల్స్ ఇస్తామన్నారు కదా, అప్పుడు ఇస్తారన్నానులే, ఇప్పుడు నా ప్రకారం చేయలేదు కదా, అందుకే ఇట్లేదండి. పని ఏమైపోయిందంటే యుద్ధం అయిపోయింది. డోంట్ కన్వర్ట్ ద వర్క్ ఇంటూ వార్. ఒకసారి చెప్పనా? డోంట్ కన్వర్ట్ ద వర్క్ ఇంటూ వార్. పనిని యుద్ధంగా చేయొద్దు, పనిగానే చేయాలి. ప్రభు మనం పనివారమని పని అప్పగించు. మన పేరే వర్కర్స్. ఇంకా మత్తయి సువార్తలో చెప్పబడింది కూలివానరు. కూలివానరు అంటే నెల జీతం వేరు వాళ్ళకి. రోజుకి ఏ రోజు పని చేస్తే ఆ రోజు. ఈరోజు వర్షం పడితే నో కూలి, ఈరోజు వేరే బంద్ ఉంటే నో కూలి. ఏ రోజు పని చేస్తే కానీ ఎంత పని చేస్తే అంతే కూలి ప్రభు మనకి ఇస్తాడు. అది మన డిజిగ్నేషన్. కాకపోతే మనం పెద్ద పెద్ద డిజిగ్నేషన్లు పెట్టుకుంటాం. నేను ఇంజనీరు, నేను డాక్టరు, నేను యాక్టరు, నాది అది ఇది అని. అందరికి ఒకటే డిజిగ్నేషన్ ఇచ్చినాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఏమనంటే యూఆర్ ఆల్ లేబరర్స్.
మీరు కూలివాన్. ఇంకా తప్పైన కుమారుడు ఇంకొక పదం వాడాడు, నా తండ్రి యొద్ద అనేక మంది ఎవరున్నారు. వారికి ఎంత ప్రత్యక్షత వచ్చింది చూడండి, ఆయనకి ఎంత ప్రత్యక్షత వచ్చింది. మనం ఇక్కడ తండ్రి దగ్గర ఉన్నా మనకు ప్రత్యక్షత లేదు, తండ్రిని వదిలిపోయడానికి చాలా ప్రత్యక్షత వచ్చింది. అలాగని ప్రత్యక్షత వస్తుందని వదిలిపోవాలని కాదు దీని అర్థం. కనుక పని యుద్ధంగా మారింది. ఈ దినాల్లో మన మధ్యలో కూడా అవే జరుగుతుంటాయి. ఏదో ఒక చిన్న పని సువార్తకు పోదామని పోతాం. ఇవన్నీ నేను చెప్పేది ప్రాక్టికల్గా. ఎట్లా వెళ్ళారో అదే సంతోషంతో వచ్చినారా? ఉదయం సువార్త వెళ్ళింటారు, పలానా రోజు సెలవు అని. వెళ్ళేటప్పుడు ఎంత సంతోషం, నువ్వు వ్యాన్ డ్రైవర్, నువ్వు అది, నువ్వు భోజనం పానం అది ఇది అన్నీ డిస్ట్రిబ్యూషన్. వచ్చేటప్పటికి మొక్కలన్నీ పేలిపోయి మాడిపోయి, అంటే పని చేసి కాదు, ప్రయాసపడి కాదు, కోపం. ఆయన నేను చెప్తే చేయలేదు, ఈమె నేను చెప్పింది చేయలేదు, వాళ్ళు చెప్పలేదు, అది చేయలేదు, ఇది చేయలేదు. ఇదే కోపంతోనా అన్నీ మర్చిపోయి వచ్చి ఇక్కడ మాత్రం ఏం బాధపడతా, సువార్త ప్రకటింప ఇచ్చిన కృపకరకే స్తోత్రాలు. సాతాను పక్కన అవుతుంటాడు. ఒక పని ఆరంభించినప్పుడు ఎట్లా ఆరంభించినామో అట్లే ముగించగలిగితే ఎంత బాగుంటు. వీబీఎస్ ఆరంభించేటప్పుడు ఎట్లా ఆరంభిస్తారు, మీకు ఉందా లేదా? చెప్పరేంటి? లేదు కదా? ఓకే. ఒకవేళ రేపటి నుండి చాలా స్థలాలు ఆరంభిస్తున్నారు. ఆరంభించేటప్పుడు ఎంత జోష్లోనే ఆరంభిస్తారు. నువ్వు మెయిన్ లెసన్, క్లోజింగ్ లెసన్, వంటలు, నువ్వు అది ఇది అన్నీ. చివరికి వచ్చేలోకి వాళ్ళు నాకు మెయిన్ లెసన్ లేదు, క్లోజింగ్ లెసన్ లేదు, అన్నీ వాళ్ళే చెప్పారు, అన్నీ ఎక్క చెప్పింది, అన్నీ ఆయనే చెప్పాడు, అన్నీ వాళ్ళు, మంది ఏం లేదు బ్రదర్, వేస్ట్ బ్రదర్. ఇంకోసారి వీబీఎస్ జరిగితే చూడు. ఎక్కడ ఆరంభించిన ఉద్దేశం ఏంటి, ముగించిన ఉద్దేశం ఏంటి? అట్లా ఏ పనైనా ఎక్కడ ఆరంభిస్తామో అదే ఆత్మీయతతో కొనసాగించలేకపోవడం విషాదకరం. అంటే శరీరం ఎక్కువ పనిచేస్తుంది అని అర్థం. అంటే మనం నెహమ్యాకు లోబడట్లేదు, పరలోకపు నెహమ్యా పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభువుకని. అందుకే పని ఏమైందంటే యుద్ధమైంది. యుద్ధము సైలెంట్గా జరుగుతుందా? మౌనంగా ఉంటుందా? యుద్ధంలో ఎన్ని శబ్దాలు, ఎంత పోరాటము, ఎంత రక్తపాతము, ఎంత అనర్థాలు, ఎంత నష్టాలు చెప్పాలి. కానీ ఇక్కడ రాయబడి మాట ఏంటంటే మన దేవుడు మన పక్షమున, దేవుడు దైవికమైన పక్షాన పనిచేస్తాడు. కానీ గుర్తుంచుకోవాలా, దేవుడు ఎవరితో కలిసి పనిచేస్తున్నాడో వాళ్ళతో మనం కలిసి పనిచేయటానికి ఇష్టపడాలి. దేవుడు ఎవరితో ఉన్నాడో వాళ్ళతో కలిసి మనము ముందుకు సాగిపోవడం ఇష్టపడం. యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడని ఎవరికి తెలిసింది? ఫరోకు తెలిసింది. అందుకే ఫరో ఏం చేసినాడు? యోసేపుతో కలిసి ముందుకు వెళ్ళటానికి ఇష్టపడు. యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడని చెరసాలు వేసినప్పుడు ఎవరికి తెలిసింది? ఖైదీలకు తెలిసింది. ఖైదీలకు తెలుస్తుంది దేవుడు వాళ్ళకి తోడై ఉన్నాడు, లేదు మనకు తెలియట్లేదు ఏంటి? ఫరో లాంటి వాడికి తెలుస్తుంది దేవుడు మోషేకి తోడై ఉన్నాడు, మనకు తెలియట్లేదు ఏంటి? అన్యులు చెప్పినారు, అబీమెలెకు లాంటి వాళ్ళు ఇస్సాకును చూసి దేవుడు ఆయనకు తోడై ఉన్నాడు, మనకి తెలియట్లేదేంటి? బహుశా మన నేత్రాలు గుడ్డితనంతో ముగించబడ్డాయి. సౌలుకు తెలియలేదు దావీదుకు దేవుడు తోడై ఉన్నాడని, చుట్టుపక్కల అందరికీ తెలిసింది యెహోవా దావీదు నాకు తోడై ఉన్నాడు. దావీదుకి దేవుడు తోడై ఉన్నాడని కనుక ఆయన పేదరికంలో, ఇబ్బందుల, కష్టాల్లో, గుహలోకి వెళ్తున్నా కూడా దాదాపు 400 నుండి 600 మంది దాకా దావీదుని వెంబడించిన. సౌలు తెలుసుకోవాలి కదా దేవుడు తోడైన వ్యక్తి ఎవరని. చెప్పినా కూడా అర్థం కాదు వాళ్ళకి. ఎందుకంటే బైబిల్లో రాసింటే నాశనమునకు ముందు గర్వం నడుస్తున్న ఇట్లే పోతుంటారు, ఎంత మేకపోతు పోయినట్ల. సంవత్సరం కోసం జాతర చేస్తారు ఇక్కడ, మీకు తెలుసా? తెలీదా? ఆ సంవత్సరం అంతా ఎట్లయినా తిరగచ్చు, కానీ సంవత్సరం ఆ రోజు వచ్చిన తర్వాత అదంతలా ఉండదు. అలాగే మనం కూడా యెహోవా మనకు తోడైనాడని గుర్తించక ముందుకెళ్తాం. బైబిల్లో రాయబడింది, ముఖ్యంగా కొత్త నిబంధనలో యెహోవా మనకు తోడంటే ఎవరు? ఇమ్మాన్యుయల్, గాడ్ ఈజ్ విత్ us. ప్రభువే మనకు తోడు, యేసు ప్రభువే మనకు తోడు.
ఆయనకి యేసుక్రీస్తు ప్రభువుతో కలిసి నడుచుట. బైబిల్లో కొంతమంది ఆయనతో కలిసి నడిచినారు, కలిసి పనిచేసినారు, కలిసి జీవించినారు. యేసు వారితో కూడా నడిచాను. లోక 24:15 మనం చూస్తాం. విచిత్రం ఏంటంటే యేసు ప్రభు దగ్గరికి మాట్లాడేటోళ్ళు కొంతమంది వచ్చి ఆయన యేసని గుర్తించుకోకుండా, అసలు నీకే ఈ విషయాలు తెలియదా? యేసు ప్రభు ఎంఐ మార్గానికి ఇద్దరు వెళ్తుంటే వాళ్ళతో వచ్చి అడ్డగాడు కదా, ఏంటి చాలా దిగులతో మీరు ఉన్నారు అని అంటే, అసలు యెరూషలేములో జరిగిన సంగతులు మీకు తెలుసా అంటే, అదే ఏం సంగతులు, ఏం సంగతులు, అంత తెలియకుండా వచ్చేసావా ఇక్కడికి? అదే యేసుని గురించే, ప్రవక్తను గురించి అన్నారు. ఒక వ్యక్తి నిన్ను గురించి అని చెప్పేది ఆయన ఎదురుగా పెట్టుకొని ఆయన గురించి ఏం చెప్తాయి? అలాగుంటుంది, ఎంత విడ్డూరంగా ఉంటుంది కదా. అనేక సార్లు మన దుఃఖం మనకు అంత అంధత్వాన్ని కలిగిస్తుంది. ప్రభువును కూడా మనం గుర్తించలేనట్లుగా ఉంచాం. అందుకే మగ్దలేని మరే సమాధి దగ్గరికి వచ్చింది, యేసుని చూసి ఏమనుకునింది? తోటమాలి. మన ఫీలింగ్స్ వేరే, ఫ్యాక్ట్స్ వేరే. చాలామంది క్రైస్తవులు ఫీలింగ్లో జీవిస్తారు. నాకు జ్వరం వచ్చినట్ల ఫీలింగ్ ఉంది, దగ్గు వచ్చినట్ల ఫీలింగ్ ఉంది. ఫీలింగ్ వేరే, ఫ్యాక్ట్ వేరే. Christian life not depends upon the feeling, but it depends upon the facts. తోటమాలి అని అనుకునింది ఫీలింగ్. She felt that he was a gardener, but in fact he was not. Truly speaking, it was resurrected Christ. వాస్తవంగా చెప్పాలంటే ఆయన తిరిగి లేచిన యేసు. మనం తోటమాలిని ఏమనుకుంటాం? యేసు అనుకుంటాం. యేసుని ఏమనుకుంటాం? తోటమాల అనుకుంటాం. యేసు ప్రభు వారు శిష్యులను సముద్రం మీద ఆదరికి వెళ్ళమని పంపిస్తుంటే వాళ్ళు మధ్యలో ప్రయాణం చేస్తున్నప్పుడు రాత్రి తుఫాన్ వచ్చింది. యేసు అది చూచి సముద్రం మీద నడుచుచూ వచ్చాను. వారు యేసు ప్రభుని చూసి ఏమన్నారు? 3.5 సంవత్సరాలు చూసినోడిని చూసి దయ్యము అని అంటే మన సంగతి ఏంటి? దయ్యాన్ని వాళ్ళు ఏమన్నారు? ఆపోజిట్. దయ్యాన్ని ఏమనుకుంటారు వాళ్ళు? దేవుడు అనుకుంటారు. దేవుడిని ఏమనుకుంటారు? ఎందుకని? కళ్ళు అంధకారముతో ఉన్నాయి, వారు ప్రభువుని గుర్తుపట్టలేదు. అందుకని ప్రభు వాళ్ళ దగ్గరికి వచ్చి, ఇట్స్ ఐ, ఫియర్ నాట్, నేనే, భయపడుకోండి. ప్రభు వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు ఎన్నిసార్లు ఆయన మన దగ్గరికి వచ్చిన మనకు ఆయన స్పృహ లేదు. ఏమనుకున్నాం? తోటిమాల అనుకున్నాం. ఏమనుకున్నాం? దయ్యం అనుకున్నాం. ఏమనుకున్నాం? పొరుగువాడని అనుకున్నాం. మంచి సమరయుడై ఆయన దగ్గరికి వస్తే ఏమనుకున్నాం? ఒక దారముడు పోయి బాట్సార్ అనుకున్నాము. ఆయనను గుర్తించలేకపోయాం. సమరయ స్త్రీ దగ్గరికి యేసుప్రభువు వారు వచ్చినప్పుడు యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఆయన లోకరక్షకుడని ఆరంభంలో ఆమె గుర్తించలేదు. మొదట ఏమనింది? మీరు యూదులు అనుకునింది. యూదులే వాస్తవంగా. తర్వాత ప్రవక్త అనుకునింది. యాకోబు కంటే గొప్పవాడేమో అని అనుకునింది. అలాగలాగలాగా అనుకునింది. చివరికి ఆమె సంగతి అంతా చెప్పేటప్పటికి ఈయన నిజముగా లోక ప్రభుని గురించి మన అవగాహన ఏంటి? ఏమన్నా మారినామా? ఆత్మీయత వైపు అన్యాయం సహించడానికి, ఒక పని చేయటానికి, దేవుని కార్యక్రమాల్లో పూనుకోవటానికి, దేవుని కొరకు కొంత ప్రయాసపడటానికి, ఏడవటానికి, దేవుని కొరకు ముందుకు పోవటానికి, ఎవరన్నా ఒక మాట అంటే పర్వాలేదులే అని అనుకోవటానికి, అంటే పర్వాలేదులే అంటే అంటానే ఉంటారు బ్రదర్, ఇక్కడ సంగతులు మీకు తెలియదేమో అని అంటారు. ఇక్కడే కాదు, ఎక్కడైనా కూడా అలాగే అంటారు. యేసు ప్రభునే అన్నారు దయ్యం పట్టినవాడు అని అన్నారు, పాపలతో భోజనం చేసుకునేవాడు అని అన్నారు, బేల్జబేబు అని యేసు ప్రభుని అన్నారు. చూడండి, ఓ పరిశుద్ధుడైన దేవుని పట్టుకొని పాపైన మనిషిని యొక్క పెదవుల్లో నుండి ఎలాంటి పదాలు వచ్చినాయి? ప్రభు ఏమని అన్నాడు? ఎవరు నన్ను అనేది అని తీసుకురారా అన్నాడా? లేకపోతే ఎవరు నన్ను అనేది వాడిని తీసుకురావాల్సిన పని లేదు, నాకు తెలిసిలే వాడు అన్నాడు అని సంగతి తర్వాత చూసుకుంటున్నా అనొచ్చు. అనలేడా? చేతన కాదా? చేతన అవుతుంది. అధికారులు అన్నారు కదా, మేము నిన్ను విడుదల చేయొచ్చు, లేకపోతే నిన్ను అప్పగించవచ్చు. అంటే అసలు అధికారం మీకు ఎక్కడి నుండి వచ్చిందా అని. పైనుండి మీకు అధికారం ఇవ్వబడి ఉంటే తప్ప మీరేమియో. కనుక ప్రభు సహించినాడు. ఆయన మార్గం అది. మనం కొన్ని సహించాలా.
సహించేటట్లుంటే బ్రదర్ సహించవచ్చు, సహించలేనట్లుగా ఉన్నాయి బ్రదర్, అట్లా మరి ఉంటాయి, ఏం చేయాలా? ఎలాస్టిక్ లిమిట్ అంట, ఇక్కడెక్కడ ఉండేది, ఇందాక ఎగిరిపోయింది. రబ్బర్ బ్యాండ్, దానికి ఒక లిమిట్ ఉంటుంది. బాగా సరదాగా ఉంది కదా అని ఒక దాకా లాగితే ఒక లాక్, తర్వాత ఏమైపోద్ది? దాన్ని ఎలాస్టిక్ లిమిట్ అంట. అలాగే ప్రతిదానికి ఒక లిమిట్ ఉంటుంది. మనిషికి కూడా అనిపించుకోవటానికి ఒక లిమిట్ ఉంది బ్రదర్, ఎంతైనా అనిపించుకుంటామండి. కానీ ఈ మాసం ఫిబ్రవరి క్యాలెండర్ మీరు చూసింటారు కదా, దేవుడు నమ్మదగిన వాడు, శోధనలో నుండి తప్పించుకుని మార్గం కూడా చూపిస్తాడు. కనుక ప్రభువు మార్గము చూపించేవాడు. ప్రభు ఎప్పుడు పొరపాటు చేయడు, ప్రభు ఎప్పుడు అన్యాయం చేయడు. బైబిల్లో రాయబడింది, ఆయన నోరు తెరవలేదు. మనల్ని గురించి ఏం చెప్పచ్చు? ఆయన నోరు ముయ్యలేదు. కొంతమంది నిద్రలో కూడా నోరు తెరుచుకుని పడుకొని ఉంటారు. వాళ్ళకి ఏంటంటే మళ్ళీ నిద్ర లేచిన తర్వాత మాట్లాడటానికి నోరు వస్తుందో రాదా అని భయం. ఈగలు పోయినా ఏం పోయినా అలాగే ఉంటారు. ఉద్దేశం అది కాదు. మన నోరు పెదవుల మీద దయారసం పోయబడింది. ప్రభు నోరు తెరిస్తే ఎలాగుందో, ఈ బ్రదర్ మాట్లాడితే ఎంత బాగుంటుంది, ఈ అక్క మాట్లాడితే ఎంత బాగుంటుంది అంటే భాష కాదు, రమ్యత కాదు, శైలి కాదు, స్టైల్ ఇండెక్స్ కాదు, ఏంటి? ఉప్పు వేసినట్లుగా దివ్య వాక్కు. ఇంకా ఆయన దయగలిగిన మాటలకు వినాలనుకున్నారంట. ఒక్కడే 3 రోజులు చెప్పినా కూడా ఇంకా వినాలని వాక్యం కొరకు వచ్చి, మేము ఒక్కడే ఒక పూట చెప్పేటప్పటికి ఇంకా చాలా విసుగు వచ్చేసి వర్షం ఎప్పుడు పడుతుంది అప్పుడు వెళ్ళిపోదామని ఎదురు చూసి వాళ్ళు కొంతమంది, లేకపోతే వెళ్ళి ఆన్లైన్లో చూస్తానులే అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఆయనను పోలేని బోధకుడు ఎవరు? ఆయన ఎలాంటి వారినైనా ఆదరిస్తాడు, ఎలాంటి కన్నీరైనా తుడుస్తాడు, ఎలాంటి గాయాలైనా ఆయన కడతాడు, ఎలాంటి వారినైనా ఆయన బాగు చేస్తాడు. 147 చెప్పబడింది, గుండె చెదిరిన వారిని బాగు చేయవాడు ఆయనే. ఆయన శక్తి సామర్థ్యాలు మన ఊహకు జ్ఞానమునకు మించినవి. ఒక జన్మ, మానవ జన్మ అంతా ఇప్పుడున్న ప్రపంచంలో వాళ్ళు ప్రయత్నం చేసిన ఆయన శక్తిలో కనీసం విషమంతా కూడా తెలుసుకోవడం సాధ్యం కాదు. ప్రభు మనల్ని ప్రేమించి శిలువ రక్తం చేత కడిగి పరిశుద్ధపరిచి అంగీకరించి శిలువ ద్వారా రక్షణలోనికి తెచ్చినాడు కనుక ఆ రక్షణ భయంతో వణుకుతో కొనసాగించుకోవాలని కోరబడుతున్నా. ప్రభు బలం మనకు అదే జ్ఞాపకం చేస్తుంది. ముందుకెళ్ళక మునుపు మరి 2 టీముల్లో మనం ఏ టీంతో ఉన్నాము? మొదటి టీం ఏంటి? నెహెమ్యా నాయకత్వం. రెండో టీం ఏంటి? సన్బలట్టు టోబియా వాళ్ళ యొక్క నాయకత్వం. సన్బలట్టు మీద ఈ పుస్తకం రాయలేదు. సన్బలట్టు గ్రంథము, టోబియా గ్రంథము అని రాశారా? ఏం రాశారు? నెహెమ్యా గ్రంథం. దేవుడు మనం చేసిన పనిని మర్చిపోవటానికి అన్యాయస్తుడు కాడు. వాళ్ళ పోరాటం అంతా ఉంది, వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళిక లేరు. రూత్తో పాటు వాళ్ళ తోడికోడలు పేరేంటి? ఓర్ఫా కొంత దూరం బయలుదేరింది, తర్వాత వెనక చేసింది. బహుశా ఆమె కూడా వచ్చింటే ఆమె పేరుతో కూడా ఒక పుస్తకం ఉండిండేదేమో, ఓర్ఫా అని. ఇప్పుడు ఆమె పేరుతో ఏం లేదు, పుస్తకం లేదు. రూత్ పేరుతో ఉంది. రూత్ అనే పేరు పెట్టుకున్న వాళ్ళు ఉంటారు ప్రతి మందిలో, కనీసం ఒకళ్ళన్నా. ఓర్ఫా అని పెట్టుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే చేయొద్దండి. ఎక్కడ ఉండరు, నేను ఎప్పటిదాకా వినలేదు ఎక్కడ. దేవుని కొరకు జీవించేవారు, వారు కలిగేసిన ఇంపాక్ట్, ప్రభావము మనుషులను ఆత్మ సంబంధమైన జీవితాల వైపు నడిచి, కనుక మనం ఎంతకాలం బతికామో ఎలాగ బతికామనే దానికంటే మనం బ్రతుకుడు ద్వారా ఆత్మీయంగా ఎంతమందిని ప్రభావితం చేశాం. నెహెమ్యా వలె ఎంతమందిని సిద్ధం చేసినాము, రూతు వలె ఎంతమందిని సిద్ధం చేసినాం, ఎంతమంది మన తర్వాత ఈ బాధ్యతలు తీసుకోగలరు. ఇలాంటి దైవికమైన దూరదృష్టి ఉండాలా. విచిత్రం ఏంటంటే మనకు అశ్వదృష్టి వచ్చింది, ఎవరు రాకూడదు, నేనే, నా తర్వాత అంతా ఏమైపోయినా పర్వాలేదని.
ఈ అశ్వదృష్టితో నా దైవికమైన పైన ఆగిపోతుంది. దూరదృష్టి ఎంతో అవసరం. మన చేత కావట్లేదు, మనం పని చేయలేకపోతున్నాము. ఇంకా కొత్త రక్తం, ఉడక రక్తం, దేవుడి కొరకు జీవించే రక్తం ముందుకు రాగలిగితే ఎంత బాగుండు అనుకునే నెహెమ్యా లాంటి వాళ్ళు ఉండడం ద్వారా నెహెమ్యా 4:17, 18, 19, 20 ప్రకారం పని మిక్కిలి గొప్పది, మీరు ఎలా ఎడమగా ఉన్నారు, బాకానాదం వినబడగా మీరు మా దగ్గరికి రండి, మన దేవుడు మన పక్షమన యుద్ధమిచ్చి. కనుక అందరికి కలిసి వచ్చినప్పుడు దేవుడిచ్చే విజయాన్ని మనం చూస్తాం. దూరం 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 ఉంటే సాతానికి కావాల్సింది అదే. ఉన్నాడు, మీ ఇష్టం, ఎంత దూరం అన్నా ఉండండి, నేను చేసే పని నేను చేస్తాను సాతాను అనుకుంటా. మనం కలిసి వచ్చినప్పుడు సాతాను భయపడతాం. ఉద్యోగం ఎందుకు ఎగరగొట్టి ఇంట్లో కూర్చోవట్లేదు చెప్పండి ఉద్యోగస్తులు? నేను కూడా ఉద్యోగస్తునే కనుక అడుగుతున్నా. ఉద్యోగం 1 రోజు 2 రోజులు 3 రోజులు ఎగరగొడితే పర్వాలేదులే అని అనుకుంటారు. అధికారులు కూడా ఏదో సర్దుకుంటారు, బాగలేదు సార్, అది సార్, ఇస్తారు. వారాలు నెలలు ఎగరగొడితే ఏమంటుంది, ఒకరోజు నేను మంచిగా రిజిస్టర్ పోస్టులు లెటర్ వస్తుంది. ఏంటి మెమోకి మనం రిప్లై ఇచ్చింది ఇంకా వాళ్ళకి చేరిండదు, అప్పుడే సస్పెన్షన్ ఆర్డర్ వచ్చింటుంది. ఇది ఉద్యోగం అంటే అంత భయం. అయ్యో అలాగైతే ఎలాగా అనుకుంటాం. మనకి వెళ్ళలేకపోతే మెడికల్ లీవో ఏదో ఒకటి లీవ్ పెట్టుకుంటాం, కానీ మానే. దానికి అంత తాపత్రయం ఉంది. 60 ఏళ్ళకి రిటైర్డ్ అవుతావు. సారీ, ఇక్కడ 61 కదా, తెలంగాణలో 61 ఓకే, 61 కదా, 61కి అయిపోతాం. అంత తాపత్రయం. ప్రభుల్లో అలాగ కాదు కదా. ఆయన మన గొంతులో ఊపిరి ఉంచేందాకా మనం ఆయనలో సాగిపోవటానికి. పరిస్థితులు అన్నీ ప్రతికూలంగా ఉన్నప్పుడు బహుశా మానేసినారంటే అది మీ ఇష్టం. ఇప్పుడు అన్నీ అనుకూలంగా ఉన్నాయి కదా, అందరూ అన్నీ చేసుకుంటున్నారు, ఒక క్రైస్తవుడు తప్ప. కనుక బాకానాదం వినబడగా మీరు దగ్గరికి రండి. దగ్గరికి వచ్చే దాంట్లో, ప్రభు సన్నిధిలోకి వచ్చే దాంట్లో ఉన్న మాధుర్యం ఇంక దేంట్లో లేదు. కనుక మీరు కూడా జాగ్రత్తగా ఉండి దైవ సాన్నిధ్యాన్ని అనుభవించడం కొరకే రండి. దేవుడు తప్పక కార్యం చేయ సమర్థుడు. విచిత్రం ఏంటంటే, నెహెమ్యా వలె ఆత్మ సంబంధమైన పరిశుద్ధాత్మ దేవునితో కలిసి కట్టే పనిలో 2 పనులు ఉండేది. మీకు తెలుసు కదా బైబిల్లో. ఏం పని? కట్టుట, కోయుట. పాత నిబంధనలో కట్టట, కొత్త నిబంధనలో కోయుట. ఇప్పుడే పొలం అంతా సిద్ధంగా ఉంది, కోయటానికి పనివారు లేరు కనుక కోత యజమానుని వేడుకొనుడి. అది కొత్త నిబంధన ఘోష. పాత నిబంధన ఘోష అంటే కట్టేది మందిరం. కనుక ఇప్పుడు మనం 2 కలుపుకుందాం, పాతది కొత్తది. ఆత్మీయంగా కట్టబడుట, అదే సమయంలో ఆత్మీయంగా ప్రజలను క్రీస్తు కొరకు సంపాదించుట. ఈ 2 మనకు కలిసినప్పుడు ప్రభు మనల్ని వాడుకోవాలని కోరుతున్నాడు. ఇప్పుడు నేను అడగనా, ఈ 2 పనులు ప్రభు కొరకు చేయటానికి మనం సిద్ధమేనా? మనకిష్టమేనా? కూలి వాళ్ళు చూడండి, వారి శరీరం సహకరించినన్ని రోజులు పనిచేస్తూనే ఉంటారు. వారి శరీరం సహకరించకపోతే అప్పుడు ఆపేస్తారు. మనం అందరం ఆత్మీయమైన కూలి వాళ్ళే కదా. మన శరీరాలు సహకరించేదాకా ప్రభు ద్రాక్ష తోటలో మనం కూలి వారే పని చేయాలి. కానీ మనం ఎప్పుడో మానేస్తే ఏమి లేదు, జీతం లేదు. నెలకి జీతం లేకపోతే నువ్వు ఎలాగుంటావు? నీకు అర్థం కాదేమో, కరెక్ట్గా చెప్తాను. మీకు నెలకు జీతం తీసుకురాకపోతే మీ భార్య నేను ఎలా ట్రీట్ చేస్తే చెప్పు? అలాంటి వాళ్ళు ఎవరు లేరా ఇక్కడ? నెలకి జీతం వచ్చినప్పుడు భార్య చూపించే ప్రేమ, నెల జీతం రానప్పుడు భార్య చూపించే ప్రేమలో తేడా తెలిసిన వాళ్ళు ఎవడన్నా ఉంటే చెయ్యొద్దు చెప్పండి. నేను చెప్పే మాటలు అర్థమవుతున్నాయమ్మా. మరి ఎందుకు అలాగ చేస్తారు? భర్తను అలాగ చూడాలని కాదు, జీవితం అది అంతే. మా ఆయన డబ్బులు తీసుకుని వచ్చినవన్నీ ఆమె బట్టలు కొనుక్కోదు, భోజనం చేయదు, మరి అన్ని బిల్స్ పే చేయాలి కదా, పిల్లలు చదువులు చూసుకోవాలి కదా, ఇంటి బాడగలు కట్టుకోవాలి, పాలకి వెళ్ళా, న్యూస్ పేపర్కి వెళ్ళా, టీవీ వాళ్ళకి వెళ్ళా, యాంటీనా వాళ్ళకి వెళ్ళా, వాళ్ళకి వెళ్ళాలి, వీళ్ళకి వెళ్ళి, ఇవన్నీ బిల్స్ పేరుకుపోతే నువ్వు జీతం లేకుండా ఏం లేకుండా ఇలా కాళ్ళకి ఇంట్లోనంటే ఏం చేయాలా?
అదే మొదటి వారంలో జీతం వచ్చినట్లు ఇంటింత వస్తే లేచిన వెంటనే కాఫీ తాగుతారండి, టీ తాగుతారండి. అలిసిపోయారు, చాలా అలిసిపోతున్నారు. పాపం పిల్లలు పెద్దగా అయిపోయి తొందరగా ఉద్యోగాల్లో సెటిల్ అయిపోతే మీకు విఆర్ఎస్ అని ఇప్పించవచ్చు అని నేను చెప్తున్నానండి. ఈ పిల్లలు ఒక్కడనే చదువుకోవట్లేదు. అదే జీతం రాలేదనుకో మొదటి వారం, ఆయన కూడా లేయటానికి మనసాక్షి ఉండదు, పడుకొని ఉంటాడు కదా. కొడుకులతో చెప్పంపిస్తే ఏమరా మీ డాడీ పోడంటున్నా, పోతాడా లేదా అడిగిపో. వాడు వచ్చి డాడీ ఆఫీస్ కంటే వెళ్తావా, ఎవరు చెప్పారా, మమ్మీ అడగమని. అంతకుముందు మమ్మీనే వచ్చి నేరుగా అడిగేది, ఏంటంటే అలసిపోయారా, ఆఫీస్కి వెళ్ళట్లేదు, ఈరోజు లీవా, సెలవా, బందా ఏంటి అని. ఇప్పుడు అప్పుడే డిస్టెన్స్ పెరుగుతుంది, వెళ్ళట్లేదంట, బాగలేదంట. ఎప్పుడు బాగలేదు ఆయనకి. ఇంక మెల్లిమెల్లగా మాటలు స్టార్ట్ అయితే టిఫిన్ ఆ టేబుల్ మీద పెట్టినా వచ్చి తినమని చెప్పు. సాయంకాలం భోజనం రెడీ చేసి పెట్టినా వచ్చి తినమని చెప్పు. అదేముంటుందంటే మామూలుగా ఉంటుంది, సింపుల్ అన్నం సాంబార్. అదే జీతం వచ్చిన వీక్ అయితే మాంసము, కోడిగుడ్లు, తలకూర, బోటి, పాయ, సంగటి, టేబుల్ నిండవే. ఇన్ని చేస్తే ఎలాగ తినాలమ్మాయి? తినాలండి, వయసులోనే కొద్దిగా తింటే బాగా శక్తి ఉంటుంది. అబ్బో ప్రేమంతా ఒలక వస్తుంది. దిస్ ఈజ్ లైఫ్. భార్య చేసి తప్పని నేను చెప్పట్లేదు, భర్త చేసి నేను తప్పని చెప్పట్లేదు. బాధ్యతలు అలా పురమాయిస్తాయి. 2-3 నెలలు జీతాలు రాకపోతే, బిల్లలన్నీ పేరకపోతే మీదకి వస్తాయి పరిస్థితులన్నీ. ఏం చేయాలో దిక్కుదోస్తుంది. ఒకే ఒక ప్రభు ఉన్నాడు, ఆయన ప్రేమలో మార్పు లేదు. ఆయన మొదటి వారము నెలలో ఎలాగ ప్రేమిస్తాడో, నెలలో ఆఖరి వారం అలాగ ప్రేమిస్తాడు. ఆరోగ్యంగా ఉన్నప్పుడు నేను ఎలాగ ప్రేమించినాడో, నువ్వు పడకలో ఉన్నప్పుడు కూడా నేను అలాగే ప్రేమించినాడు. నువ్వు వయసులో ఉన్నప్పుడు ఎలాగ ప్రేమించినాడో, వయసు క్షీణించి కట్టుబట్టుకొని నడిచేటప్పుడు కూడా నేను అలాగే ప్రేమిస్తున్నాడు. నీకు ఉద్యోగం వచ్చిన రోజు నేను ఎలాగ ప్రేమించినాడో, నువ్వు రిటైర్డ్ అయిన రోజు కూడా అలాగే ప్రేమిస్తున్నాడు. నువ్వు రక్షించబడిన రోజు నేను ఎలాగ ప్రేమించినాడు, నీ రక్షణ ముగించే రోజు కూడా అలాగే ప్రేమిస్తున్నాడు. ఇంత ప్రేమ గలవాడే యేసుక్రీస్తు ప్రభు. ఈ ప్రేమ ఉచిత, స్వార్థం లేని ప్రేమ, నమ్మకమైన ప్రేమ, దైవికమైన ప్రేమ, పరసంబంధమైన ప్రేమ, సదాకాలం ఉండే ప్రేమ. ఇంకా యేసుని అంగీకరించకుండా ఉంటే, పాపక్షమాపణ మారుమనసు పొందకుండా ఉంటే, ఈ ప్రేమను తొణికరించి లోక ప్రేమే సమస్తమని మోసపోయి భ్రమపడిపోవద్దు. ఇది కేవలం ఎండమావి, ఇది కేవలం మిథ్య, ఇది కేవలం మాయా. వదినాన్ని ప్రతి మనుషుడి లోకాన్ని విడిచిపెట్టాలా. విడిచిపెడితే గమ్యం ఎక్కడ? పరలోకమా, పాతాళమా? పరలోకానికి మార్గం యేసు ప్రభువే. ఆయన మనల్ని ప్రేమించి శిలువ మీదకి వెళ్ళి, తల మీద ముళ్ళ కిరీటం, ముఖం మీద ఉమ్మి, చేతుల్లో మేకులు, దేహమంతా కొడ దెబ్బలు, ప్రక్కల్లో బల్లెముతో పొడిపించుకొని చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి పరలోక స్థలంలో ఆసీనుడై ఉన్నాడు. ఆయన ఎద్దకు వచ్చు వారిని ఆయన ప్రేమించేవాడు, జాలిపడేవాడు, కరుణించేవాడు. తల్లి కంటే ఎక్కువగా ప్రేమించేవాడు, తండ్రి కంటే ఎక్కువగా పరామర్శించేవాడు, ఇరుగు పొరుగు వారి కంటే ఎక్కువగా ప్రేమించేవాడు. ఆయన ప్రేమకు పోల్చడానికి మానవ ప్రేమలు సరిపోవు, సాటిరావు. ఇవన్నీ తాత్కాలికమైనవే, ఇవి మారేవే. బైబిల్లో రాయబడింది, నీవెంతైనా నమ్మదగిన దేవుడవు, అనుదినము నీ వాత్సల్యత మాయల నూతనమ్మగా పుట్టొచ్చున్నది. మనకు మనిషి మీద రోజు రోజుకు తరిగిపోతూ వస్తుంది. భర్తకు, భార్యకు, పిల్లలకు తరిగిపోతూ వస్తుంది. కానీ ప్రభు ప్రేమ పెరుగుతూ వస్తుంది. పెరుగుతూ వచ్చే ప్రేమ, పెరుగుతూ వచ్చే మానవుని కొరకాయి సిలువలో కనిపించడమే ఆ బల. ఎవరి మనిషిని ప్రేమిస్తారు? 9 నెలలు మోసి నీ కొడుకే, కూతురే నేను సరిగా పట్టించుకోరే. నీతో తిరిగిన నీ భర్త, నీ భార్యే, కలిసి జీవితాన్ని ఉన్నవారే నీతో పట్టించుకోరే. నువ్వు వారిని చిన్నప్పుడు గర్భంలో నుండి బయటికి తీసుకొని వచ్చి 1, 2 అన్ని శుభ్రం చేసి, డ్రెస్సులు వేసి, చదివించి, ఒక స్థానానికి తీసుకొని వచ్చిన తర్వాత కూడా నేను పట్టించుకోకుండా నీ ఆస్తులన్నీ తీసేసి బయటికి పంపించిన వాళ్ళు లేరంటారా? సమాజం అలాగపోతుంది. అయితే సార్వభౌముడైన దేవుడు
అలాగే విడిచిపెట్టాడు. అందుకే బైబిల్లో రాయబడింది, నేను నిన్ను ఏమాత్రము విడువను ఏడ. మనుషులందరూ విడిచిపెట్టవచ్చు, విడిచిపెట్టింది ఒక్కడే ప్రభు. మనుషులంతా ప్రేమించకపోవచ్చు, ప్రేమించేది ఒక్కడే ప్రభు. మనుషులంతా నిరాకరించవచ్చు, అంగీకరించేది ఒక్కడే యేసుక్రీస్తు ప్రభు. మనుషులంతా పరిస్థితులను బట్టి మారొచ్చు, మారని వాడొక్కడే, ఆయన పేరే యేసుక్రీస్తు. యెహోవానైన నేను మార్పు లేని వాడను, కానీ యాకోబు సంతతైన మీరు లయము కాలేదు. మనలను యేసుప్రభు యొక్క శిలువ వైపు చూస్తూ పరీక్షించుకుందా. నన్ను ఇంతగా ప్రేమించి నా కొరకు ప్రాణం పెట్టి రక్తం కార్చి శిలువ మీదకి వెళ్ళావు. ఇప్పుడు నేను నిన్ను ప్రేమించే విధానం చూస్తే, నీకు లోబడే విధానం చూస్తే, నీ కొరకు జీవించే విధానం చూస్తే నీకు బాధ, మనకు కూడా బాధ, మనకు కూడా దుఃఖం, వేదన కలుగుతుంది. కనుక మన బలహీనతలు, పతనాలు అన్నిటినీ యేసుప్రభు రక్తములో కడుక్కుందాం. ప్రభువా, నేను ఎంత మారాలనుకుంటున్నాను, మారలేకపోతున్నా. కట్టే నెహమ్యాతో ఉండాలనుకుంటున్నాను, ఉండలేకపోతున్నా. బూర ఊదేవారితో ఉండాలనుకుంటున్నాను, ఉండలేకపోతున్నా. వాక్యం చెప్పే ఎజ్రాతో ఉండాలనుకుంటున్నాను, ఉండలేకపోతున్నా. జెరుబ్బాబెల్ లాంటి గవర్నర్, అధికారితో ఉండాలనుకుంటున్నా, ఉండలేకపోతున్నాను. నమ్మకమైన హననీ లాంటి వాడితో ఉండాలనుకుంటున్నాను, ఉండలేకపోతున్నా. నీ సిలువకు శత్రువునై జీవిస్తున్నా. ఈ మధ్యాహ్నం నన్ను కూడా దర్శించు. మీ రక్తం చేత కడిగి పరిశుద్ధపరచు, నా జీవితాన్ని మార్చు. నన్ను నేను మార్చుకోలేను. మనం చాలాసార్లు అనుకుంటాం మనం మార్చుకోవచ్చు, మనం మార్చుకో. ఇంకా పాడగది కావటానికి మనం మార్చుకుంటాం, కానీ బాగుపడటానికి మార్చుకో. ఇంకా చాలు చేసింది. హృదయం మారకుండా ఇంకా చెడుగు, ఇంకా అసూయ, ఇంకా కుళ్ళు, ఇంకా కుతంత్రం, ఇంకా ద్వేషము, ఇంకా కక్షలు, ఇంకా నోరు, ఇంకా అసూయ, ఇంకా పగ, నాగభావం వల్లే పగబట్టి తిరుగుతా ఉంటే ఏమనాలి? మారాలని లేదా? మనం మారకపోతే ప్రభు మార్చాలనుకుంటే తీవ్రంగా ఉంటుంది. బైబిల్లో రాయబడింది, ఆయన దహించు అగ్ని అయి. అక్కడ దాకొద్దు. ప్రభు, నేను మారలేను, కానీ నన్ను మార్చు. నాలో ఈ కక్ష తీసేయి, ఈ పగ తీసేయి, ఈ ద్వేషము తీసేయి, మోసము తీసేయి, వంచన తీసేయి, ఈ దౌష్టము తీసేయి, పక్షపాతము తీసేయి. ఈ నోరు కూడా ప్లాస్టరే, ఆదివారం నుండి ఆదివారం దాకా. ప్రభు సన్నిధిలో మనం సరి చేసుకుందాం. ఆయన రక్తం చేత కడగబడదాం.